చేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనము నేర్చుకోబోయే ఒక వినూతనమైన అంశము దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాల అనే ఒక మంచి అంశాన్ని చాలా జాగ్రత్తగా మనమందరం కూడా విందాము. మరలా చెబుతున్నాను. దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాల అనే అంశాన్ని మనమందరం కూడా విందాము. ఈ యొక్క నూతన సంవత్సరంలో దేవుని కొరకు మనం ఎలా ఫలించాలి అన్నది చాలా జాగ్రత్తగా మనం విందాము. మంచిది. దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాల అనేది మనం చూడగలిగితే దేవుడు కొన్ని విషయాలు రూపకలంకారంలో దేవుడు మాట్లాడాడు. మనందరికీ తెలుసు. రూపకలంకారం అనగానే మనందరికీ తెలుసు. ఇప్పుడు విపరీతమైన తలనొప్పి అనుకోండి, దాన్ని మనం చూపించలేము. కానీ ఎలా చెబుతాము అన్నప్పుడండి, ఎలా చెబుతామంటే తల పగిలిపోతుంది అని మనం చెబుతాము. కానీ తల పగిలితే బతకరు. తల పగిలిందనుకోండి ఎవరు బ్రతకరు. కానీ మనం ఎలా చెబుతామంటే తల పగిలిపోతుందండి అని మనం మాట్లాడతాము. అలాగే విపరీతమైన కడుపు నొప్పి అనుకోండి, దాన్ని మనం చూపించలేము. అప్పుడు దాన్ని మనం అర్థం చేయించడానికి సూదులతో గుచ్చినట్లుగా ఉందండి, సూదులతో గుచ్చినట్లుగా ఉందండి అని అంటే మన బాధను అర్థమయ్యే రీతిలో చెప్పటం, మన బాధను అర్థమయ్యే రీతిలో చెప్పటము. దీన్ని ఏమంటారంటే రూపకలంకారం అంటారు. దేవుడు కూడా కన్నుల ముందు ఉన్న వాటితో ఆయన కూడా తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు, తన బాధను దేవుడు వ్యక్తపరిచాడు. రూపకలంకారం అనగానే మనము ఒక ప్రకటన గ్రంథమే రూపకలంకారం అనుకుంటాం. మనం ఒక ప్రకటన గ్రంథమే రూపక అలంకారంలో రాయబడింది అనుకుంటాం. కానీ మనం ఆలోచన చేయగలిగితే ఒక యెషయా గ్రంథం కానివ్వండి, ఒక ఇర్మియా గ్రంథం కానివ్వండి, ఒక ఎహెజ్కేలు గ్రంథం కానివ్వండి, ప్రకటన గ్రంథం, ఇవన్నీ కూడా రూపక అలంకారములో రాయబడ్డాయి. మరి దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాల అని మనం ఆలోచన చేయగలిగితే, ఇంతకీ దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఆ భూభాగంలో మనం ఆలోచన చేయగలిగితే ఎక్కువగా అక్కడ ద్రాక్షాలు పండిస్తారు. ఎక్కువగా ద్రాక్ష తోటలు అక్కడ మనం ఆలోచన చేయగలిగితే, అందుకే ఆ దేశం ఏమన్నాడు అంటే అది పాడి పంటలు గల దేశము, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, ఆ దేశమే ఇజ్రాయేలు దేశము. అందుకే కొన్ని ప్రాంతాలు మనం ఆలోచన చేయగలిగితే ఒక్కొక్క ప్రాంతము ఒక్కొక్క దానికి ఫేమస్గా ఉంటుంది. ఇప్పుడు గుంటూరు అనుకోండి, గుంటూరు అనేది మిర్చికి ఫేమస్ అది. అలాగే కాకినాడ అన్నారు అనుకోండి, కాకినాడ అనేది ఇదిగో కాకినాడ కాజాకు ఫేమస్ అది. బందర్ అంటే బందర్ మిఠాయికి ఫేమస్ అది. అలాగే ఒక పంజాబ్ అనుకోండి, అక్కడ పంజాబ్ అనగానే అక్కడ గోధుమలకు ఎక్కువ ఫేమస్ అది. తెలంగాణ అనగానే తెలంగాణ పత్తికి ఫేమస్ అది. నూజివీడు అనగానే మామిడి పండ్లు. ఇలా మనం ఆలోచన చేయగలిగితే అలాగే ఇజ్రాయెల్ దేశంలో ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉంటాయి. ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువగా పండిస్తారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అయితే మీరు తీపి ద్రాక్షాలు రావాలని మనం పంట వేసామనుకోండి, ఎవరైనా కూడా మంచి తీపి ద్రాక్షాలు రావాలని పంట వేస్తాము. కానీ చేదు ద్రాక్షాలు వస్తే మనం ఎంత బాధపడతామో అలాగే దేవుడు కూడా మనం ఆలోచన చేయగలిగితే ఆయన కూడా ఒక తోట వేశాడట. ఆ తోటలో ఇదిగో కారు ద్రాక్షాలు వచ్చాయి అంటున్నాడు. ఇక చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో నుండి అనేక సందర్భాలు మీకు తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. దయచేసి హోషేయ గ్రంథము దయచేసి అందరం కూడా హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 2వ అధ్యాయము హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాము. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆకోరు శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినున్నట్లు అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే
దేవుడు ఏమంటున్నాడు అంటే, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును అంటున్నాడు. అంటే ఐగుప్తు దేశములో నుండి నేను ఇశ్రాయేలును తోడుకొని వచ్చి వారికి ద్రాక్ష చెట్లనిస్తాను అంటున్నాడు. ద్రాక్ష చెట్లనిస్తాను అంటున్నాడు. అంటే ఈ ద్రాక్ష చెట్లు కలిగి ఉండటం అన్నది ఒక దీవెనకు గుర్తు, అది బ్లెస్సింగ్‌కి గుర్తు, అది ఆశీర్వాదానికి గుర్తు. ఆశీర్వాదానికి గుర్తు. కాబట్టి ఆ ద్రాక్ష పండ్లును వీళ్ళు ఆ ద్రాక్ష పండ్లు పండిన తర్వాత వాటిని తీసుకొని వచ్చి ఒక గానుగలో వేసి ఆ జ్యూస్ అంతా తీసే ఆ రోజును ఇశ్రాయేలీలు ఒక పండుగగా జరుపుకుంటారట. ఒక పండుగగా జరుపుకుంటారట. మరలా చెబుతున్నాను. ఈ ద్రాక్ష తోటలో పండిన ఈ ఫలాలన్నీ తీసుకొని వచ్చి గానుగలో వేసి జ్యూస్ తీసే ఆ రోజు, ఆ రసము తీసే ఆ రోజు ఒక పండుగగా ఇశ్రాయేలీలు జరుపుకుంటారట. ఇశ్రాయేలీలు జరుపుకుంటారట. ఆ సందర్భం కూడా ఎక్కడుంది అన్నప్పుడండి, దయచేసి ఇర్మియా గ్రంథము దయచేసి ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయము 33వ వచనాన్ని అందరము చదువుకుందాము. 33వ వచనము, ఫలభరితమైన పొలములో నుండి మోయాబు దేశములో నుండి ఆనందమును సంతోషమును తొలగిపోయెను, ద్రాక్ష గానుగలలో ద్రాక్ష రసము లేకుండా చేయుచున్నాను, జనులు సంతోషించుచు త్రొక్కరు, సంతోషము నిస్సంతోషమాయెను, సంతోషము నిస్సంతోషమాయెను అంటున్నాడు. అంటే సంతోషము లేదు. సంతోషము లేదు. ఎందుకు సంతోషము లేదు అంటే ద్రాక్ష రసము లేదు. ద్రాక్షాలు తొక్కి త్రీసే ఆ రోజు చాలా సంతోషముగా వాళ్ళు జరుపుకుంటారు. కాబట్టి మీ సంతోషము నిస్సంతోషముగా మారుతుంది అన్నాడు. సంతోషము నిస్సంతోషముగా మారుతుంది అన్నాడు. ఎందుకు 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 అని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో మీకు సంతోషము లేకుండా నేను చెయ్యబోచున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఇదిగో ఆ ద్రాక్ష పంట చేతికి వచ్చాక పర్ణశాలల పండుగను వీళ్ళు 7 రోజులు జరుపుకుంటారు. ద్రాక్ష పంట చేతికి వచ్చిన తర్వాత వీళ్ళు వెంటనే పర్ణశాల పండుగను 7 రోజులు వీళ్ళు ఆచరిస్తారు. ఆ సందర్భం కూడా ఎక్కడుంది అని మనం చూడగలిగితే ద్వితీయోపదేశ కాండము, అందరం కూడా ద్వితీయోపదేశ కాండము దయచేసి 16వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 13వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. నీ కళ్ళములో నుండి ధాన్యమును, నీ తొట్టిలో నుండి రసమును సమకూర్చినప్పుడు పర్ణశాలల పండుగను 7 దినములు ఆచరింపవలెను. పర్ణశాల పండుగను 7 దినములు ఆచరింపవలెను. 7 దినములు ఆచరింపవలెను. అంటే ద్రాక్ష పంట చేతికి రాగానే పర్ణశాల పండుగ 7 దినములు ఆచరిస్తారు. 7 దినములు ఆచరిస్తారు. అందుకే ద్రాక్ష రసము తీసే ఆ రోజును సంతోషముగా జరుపుకుంటారు. కాబట్టి ఆ ద్రాక్ష తోట కలిగి ఉండటం అన్నది ఒక ఆస్తి, ఒక ఆశీర్వాదము, ఒక దీవెన అని హోషేయ గారు చెబుతున్నారు. ఇంతకీ దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాలు అంటే ఏంటి? దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాలు అంటే ఏమిటి? ఈ సందర్భం ఎక్కడుంది అని మనం చూడగలిగితేనండి, దయచేసి అందరం కూడా యెషయా గ్రంథము, పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి యెషయా గ్రంథము, పరిశుద్ధ దేవుని గ్రంథములో నుండి యెషయా గ్రంథము 5వ అధ్యాయము రాసుకునేవారు 1వ వచనము నుండి 7వ వచనం వరకు గల లేఖన భాగాలు రాసుకునేవారు 1వ వచనము నుండి అనేక సందర్భాలు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాం. ఇక్కడ 1వ వచనం నుండి మనం అందరం కూడా చదువుకుందాము. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణ్ణి గూర్చి
పాడెదను వినుడి. ఇక్కడ యెషయా గారు ఒక పాట వ్రాస్తున్నాడు. యెషయా గారు ఒక కీర్తన రాస్తున్నాడు. దేని మీద రాస్తున్నాడు? కీర్తన దేని మీద రాస్తున్నాడంటే ద్రాక్ష తోట మీద కీర్తన రాస్తున్నాడు. ఎవరి ద్రాక్ష తోట? యెషయా గారి ద్రాక్ష తోట కాదు. యెషయా గారి యొక్క ద్రాక్ష తోట కాదు. దేవుని ద్రాక్ష తోట మీద ఒక కీర్తన యెషయా గారు వ్రాస్తున్నారు. ఇంతకీ ఆ దేవుని ద్రాక్ష తోట అంటే ఏంటి? దేవుని ద్రాక్ష తోట అంటే ఏంటి? అందరం కూడా మరల ఇక్కడికి వద్దాం దయచేసి. ఇక్కడికి వద్దాం. ఇర్మియా గ్రంథం దయచేసి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం దయచేసి. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. కేవలము నిక్కమైన విత్తనములను చెట్లను వంటి దానిగా నిన్ను నాటి తిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీ వెట్లు భ్రష్టురాలు వైతివి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను నిన్ను నాటి తిని అంటున్నాడు. అంటే మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి నాటాడు అని మనం ఆలోచన చేయగలిగితేనండి, కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము, అందరం కూడా కీర్తనల గ్రంథము 80వ అధ్యాయము దయచేసి 8వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 80వ అధ్యాయం 8వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. అంటే ఈ ద్రాక్షవల్లిని, ఈ శ్రేష్టమైన ద్రాక్షవల్లిని ఎక్కడి నుంచి తెచ్చాడయ్యా అంటే ఇదిగో ఐగుప్తు దేశములో నుండి తీసుకొచ్చాడు. అంటే అది ఇజ్రాయెల్ దేశంలో పుట్టింది కాదు. ఐగుప్తు దేశములో నుండి తీసుకువచ్చి దాన్ని ఎక్కడ నాటాడయ్యా అంటే ఐగుప్తు దేశములో నాటాడు. ఐగుప్తు దేశంలో ఈ యొక్క ద్రాక్షవల్లి తీసుకొచ్చే నాటికి అక్కడ ఒక 7 జాతుల వారు నివసిస్తున్నారు. చెడిపోయిన 7 జాతుల వారు అక్కడ నివసిస్తున్నారు. ఇప్పుడు మనం అందరం కూడా ఏంటి ఆ ద్రాక్ష తోట అన్నప్పుడు మరలా యెషయా గ్రంథము 5వ అధ్యాయము, దయచేసి ఆయన ఎవరో నిద్రపోతున్నాడు. ఆయన దయచేసి ఫోన్ ఆపేయండి. ఆయన కనెక్ట్ అవటం ఎందుకు, ఆయన గురకబెట్టడం ఎందుకు? దయచేసి ఎందుకు అంత బాధ? 10 సంవత్సరాలు అనవసరంగా. ఆయన వినకుండా వినేవాళ్ళు. నేను దయచేసి ఫోన్ ఎవరు చూడండి. విక్కేనా మంచిదండి, దయచేసి సారీ అండి. మంచిది. మరి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైన ఇదిగో వనము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఇంతకి ఏంటయ్యా ద్రాక్ష తోట అంటే ఇదిగో ఇజ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అంటే ఐగుప్తు దేశములో నుండి దాన్ని తీసుకువచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశం అనే ఆ సారవంతమైన నేలలో దానిని నాటాను అంటున్నాడు. అప్పటికంటే అక్కడికి ఎవరున్నారు అంటే
ఇశ్రాయేలు వెళ్ళే నాటికి అక్కడ ఒక 7 జాతుల వారు నివసిస్తున్నారు. యోబిసీలు కానివ్వండి, ఈ పెరిజీలు వీళ్ళందరూ కూడా అక్కడ ఒక 7 జాతుల వారు నివసిస్తున్నారు. 7 జాతుల వారు నివసిస్తున్నారు. వారిని వెళ్ళగొట్టి అక్కడ అక్కడ ఈ శ్రేష్టమైన ద్రాక్షావల్లిని నాటాడు. అందుకేనండి, ఒక రైతు తోట వేసినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో అన్ని జాగ్రత్తలు దేవుడు తీసుకున్నాడు. ఏం చేస్తాడు? ఒక రైతు తోట వేసిన తర్వాత వేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాడు? ఆ యొక్క ప్రాంతములో ఏమైనా రాళ్ళుంటే తీసేస్తాడు. అక్కడ వెలుగు కావాలి, నీరు కావాలి, దానికి కాపలా కావాలి. ఎందుకయ్యా కాపలా కావాలి అంటే, జంతువులు ఇవన్నీ కూడా ఆ పంటను పాడు చేయకుండా ఉండడానికి కాపలా కావాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాగే దేవుడు కూడా మనం ఆలోచన చేయగలిగితే అక్కడున్న రాళ్లను తీసేశాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగే వెలుగు, నీరు అన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కాపలాగా ఇదిగో రాజులనిచ్చాడు. కాపలాగా న్యాయాధిపతులను రాజులనిచ్చాడు. కాబట్టి దేవుడు అన్ని ఇచ్చాడు. అన్ని ఇచ్చినప్పుడు ఇదిగో ద్రాక్ష చెట్ల నుండి తీపి ద్రాక్షాలు రావాలి. ఒక రైతు కష్టపడి పంట వేసి ఆ పంట చేతికి రాకపోయినా, ఆ పంట గిట్టుబాటు ధర రాకపోయినా ఆ రైతు ఎలా ఉంటాడు, ఎంత బాధతో ఉంటాడో మీరు ఆలోచించండి. అందుకే కదండి ఆ రైతులు ఎక్కువగా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? ఎందుకు ఆ గిట్టుబాటు ధర రాకపోయేసరికి ఎందుకు వాటిని అన్ని కూడా పడేసి ఎందుకు వెళ్ళిపోతున్నారు? అలాగే ఇశ్రాయేలీలు ఒక దేవుని ద్రాక్ష తోటగా చెబుతూ మీరు తీపి ద్రాక్షాలుగా మారాలి కానీ అని మాట్లాడుతూ, ఇప్పుడు మనం అందరం కూడా యెషయా గ్రంథము మరలా 5వ అధ్యాయము, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనము నుండి, దయచేసి ఆయన ఎవరో కట్ చేయండి సార్. ఎవరైనా ఉంటే దయచేసి ఆయన ఎందులో ఏ గ్రూప్ లో ఉన్నాడో కట్ చేయండి సార్ ఆయన దయచేసి. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాడిని గురించి పాడేదని వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. రాళ్లను ఏరి, ఆ రాళ్ళంటే ఏవో కాదండి, ఇదిగో 7 జాతుల ప్రజలు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం కానివ్వండి, 17వ వచనం కానివ్వండి, 7 జాతుల ప్రజలను ఏరేశాడు. తర్వాత శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను. అంటే అది అక్కడే పుట్టింది కాదు, ఈ ద్రాక్షవల్లి అక్కడే పుట్టింది కాదు. తర్వాత దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను గాని అది కారు ద్రాక్షాలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మును వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చెయ్యగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షాలు కాయుటకు కారణమేమి? దేవుడు అడుగుతున్నాడు, నేను అన్నీ ఇచ్చాను కదా, ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా తీసుకొచ్చి ఒక సారవంతమైన నేలలో నేను నాటించి, ఇదిగో నేను కావలసినవన్నీ ఇచ్చాను కదా, అయితే కారు ద్రాక్షాలు రావడానికి గల కారణం ఏమిటి అని దేవుడు అడుగుతున్నాడు. ఆ కారు ద్రాక్షాలు, చేదు ద్రాక్షాలు అంటే దాని అర్థం ఏంటంటే చేదు ద్రాక్షాలు, కారు ద్రాక్షాలు అంటే పాప ఫలాలు.
అందుకే ఏడో వచనములో మనం చూడగలిగితేనండి, ఆ తర్వాత ఇంతకుముందు మనం చదువుకున్న 3 లైన్ల నుంచి కింద నుంచి చదవగలిగితే, ఆయన న్యాయము కావాలనని చూడగా బలత్కారము కనబడెను, నీతి కావాలనని చూడగా రోదన వినబడెను. అంటే ఏం కనబడుతుంది? ఇశ్రాయేలీలో ఈ న్యాయము కనబడటం లేదు, బలత్కారము కనబడుతుంది అంటున్నాడు. నీతి కనబడటం లేదు, బలత్కారము కనబడుతుంది అంటున్నాడు. 8వ వచనంలో, స్థలము మిగులకుండా మీరు మాత్రమే దేశములో నివసించున్నట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొని మీకు శ్రమ అంటున్నాడు. అంటే ఇల్లులను వీళ్ళు ఏం చేస్తున్నారంటే లాగేసుకుంటున్నారు, అంటే దోచుకుంటున్నారు. కబ్జాలు అంటాం కదా, కబ్జాలు చేసేస్తున్నారు. నీతి న్యాయము కావాలని దేవుడు చూస్తుంటే, కానీ దోపిడి, అక్రమము కనబడుతుంది. అలాగే 11వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే, మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు చాలా రాత్రి వరకు పానము చేయు వారికి శ్రమ అంటున్నాడు. అంటే ఏమైపోయిందంటే, దేశములో త్రాగుబోతులు ఎక్కువైపోయారు. మన మా తెలంగాణలోనండి వచ్చిన న్యూస్ ఏంటంటే 28 డిసెంబర్ 28, 29, 30, 31 ఈ 4 రోజుల్లో ఎంత తాగారు అంటే 770 కోట్ల మద్యం అమ్ముడుపోయిందటండి. 770 కోట్ల మద్యము. లాస్ట్ 2 డేస్లో 31లో 463 కోట్ల మద్యం తాగారట. 463 కోట్ల మద్యం తాగారట కేవలం 2 డేస్లోనే. ఆ రోజు ఆ దేశంలో కూడా త్రాగుబోతులు ఎక్కువైపోయి 12వ వచనంలో, వారు సితార, సర్వమండలం, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందులు చేయుదురు గాని యెహోవా పనిని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. అంటే ఇక దేవుని పనిని పూర్తిగా మర్చిపోయారు. 13వ వచనంలో, కావున నా ప్రజలు జ్ఞానము లేక చెరపట్టబడి పోవుచున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పి చేత ఇదిగో జ్వరపీడితులగుదురు అంటున్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే, జ్ఞానము లేని వారిగా మారిపోయారు ఇశ్రాయేలీలు, జ్ఞానము లేని వారిగా మారిపోయారు. 18వ వచనం దగ్గరికి మనం రాగలిగితే, భక్తిహీనతయు త్రాళ్లతో దోషములను లాక్కొను వారికి శ్రమ, ఇదిగో బండి మేకుల చేత పాపమును లాగుకొను వారికి శ్రమ, వారు ఇట్లా అనుకొనుచున్నారు. అంటే మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో వీళ్ళు పాపములో ఉండి వీళ్ళు గర్విస్తున్నారు. అక్కడ బండి మేకుల చేత అంటే దాని అర్థం ఏంటంటే, ఇదిగో బండి అనేది అక్కడ కష్టానికి గుర్తు. ఇక 20వ వచనం కూడా మనం చూడగలిగితే, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొను వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదనియు ఎంచుకొను వారికి శ్రమ అంటున్నాడు. అంటే మనం ఆలోచన చేయగలిగితే, నైతిక విలువలలో దిగజారిపోయారు. ఏది మేలో ఏది కీడో, ఏది వెలుగో ఏది చీకటో, ఏది తీపో ఏది ఇదిగో చేదో ఇదిగో గ్రహించలేని స్థితిలో ఉన్నారు. 21వ వచనంలో ఇదిగో తమ దృష్టికి తాము జ్ఞానులమనియు తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులనియు తలంచుకొని వారికి శ్రమ అంటున్నాడు. అంటే వారి జ్ఞానము పూర్తిగా చెడిపోయింది. కాబట్టి దేవుడు అంటున్నాడు, దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలే కారు ద్రాక్షాలు, చేదు ద్రాక్షాలు, వాటిని అన్నాడు పాప ఫలాలు అన్నాడు.
అందుకే నేను ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి నేను తీసుకువచ్చినప్పుడు ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నేను తీసుకొని వచ్చాను. అందుకే మీరు ఆలోచించండి, ఎంతమంది వెళ్ళారండి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి? సుమారుగా ఒక 20 లక్షల మంది బయలుదేరితే ఒక యెహోషువ కాలేబులు తప్ప ఇక అందరూ అరణ్యంలో రాలిపోయారు. ఆ 40 సంవత్సరాల్లో పుట్టిన వాళ్ళు ఆ దేశంలో ప్రవేశించారు. అందుకే శ్రేష్టమైన ద్రాక్షవల్లిని అన్నాడు. శ్రేష్టమైన ద్రాక్షవల్లిని తెచ్చి నేను నాటాను అన్నాడు. కాబట్టి కారు ద్రాక్షాలు కాసాయి కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు, ఇక ఈ ద్రాక్ష తోట నాకు వద్దు, ఆ కంచెను నేను తీసేస్తాను అంటున్నాడు. ఇప్పుడు మరలా యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు దాని గోడలను పడగొట్టి దాన్ని పాడు చేసేదను అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, నేను కంచెను తీసేస్తాను. కంచెను తీసేస్తే ఏమవుతాయండి? జంతువులు వస్తాయి. ఆ జంతువులే ఎవరో కాదు, అన్యరాజులు, ఒక అషూరీయులు కావచ్చు, ఒక బబులోనీయులు కావచ్చు. వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలను శ్రమ పెట్టారు, ఇశ్రాయేలీలను చంపారు, ఇశ్రాయేలీలను బానిసలుగా తీసుకొని వెళ్ళారు. ఎందుకు ఇలా జరిగింది అంటే, నేను కంచెను తీసేస్తాను. కంచె అంటే ఏంటంటే అండి, కంచె అంటే దేవుని కాపుదల, దేవుని యొక్క ప్రొటెక్షన్. అందుకే ఒక దావీదు గారి కాలంలో ఇజ్రాయెల్ దేశం వైపు కన్నెత్తి చూసారా? ఒక సొలొమోను గారి కాలంలో ఇజ్రాయెల్ దేశం వైపు కన్నెత్తి ఎవరైనా చూసారా? భయపడిపోయేవారు, ఇజ్రాయెల్ దేశం అంటే భయపడిపోయేవారు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో మీకు కాపుదలగా ఉన్న ఆ కంచెను నేను తీసేస్తాను అంటున్నాడు. కంచె తీసేస్తే ఏమవుతుందో మనందరికీ తెలుసు. అపవాది కోరుకున్నాడు కదండి, యోబు గారు ఊరికనే నీ యందు భయభక్తులు కలిగిన వాడు అయ్యాడా? నీవు అతనికి, అతని ఫ్యామిలీకి, అతని సమస్తమునకు నీవు కంచె వేసితివి కదా, ఒక్కసారి కంచె తీస్తే నిన్ను సేవిస్తాడో నన్ను సేవిస్తాడో ఇదిగో నీకు అర్థమైపోతుంది అనగానే దేవుడు కంచె తీశాడు. కంచె తీయగానే ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయో మనందరికీ తెలుసు. 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తిని కోల్పోయాడు, ఆరోగ్యం కోల్పోయాడు. ఇదిగో భార్య వచ్చి దేవుణ్ణి దూషించి చావరాదంటుంది. స్నేహితులేమో వాళ్ళు నమ్మకూడని వారు అయిపోయారు. ఇదిగో బంధువులు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు, ఆ ఊర్లో ఉన్న వారు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. కంచె తీసివేస్తే అలాంటి పరిస్థితి ఉంటుంది. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే, అందుకే దేవుడు అంటున్నాడు, ఇంకేమంటున్నాడు అంటే 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయము 24వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా యొక్క ధర్మశాస్త్రమును నిర్లక్ష్య పెట్టుదురు, ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని వాక్యమును తృణీకరించుదురు. కాబట్టి అగ్ని జ్వాల కొయ్య కాలును కాల్చివేయబడినట్లు, ఎండిన గడ్డి మంటలో భస్మమగునట్లు వారి వేర్లు కుళ్ళిపోవును, వారి పువ్వు ధూళి వలె పైకి ఎగరిపోవును. అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి ఇశ్రాయేలుకు? ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి భయంకరమైన పరిస్థితిగా ఎందుకు మారబోతుంది అన్నప్పుడు అండి 25వ వచనంలో కూడా చెబుతున్నాడు, దానిని బట్టి యెహోవా కోపము ఆయన ప్రజల మీద మండుచున్నది, ఆయన వారి మీద తన బాహువు చాచి వారిని కొట్టగా పర్వతములు వణుకుచున్నవి, వీధుల మధ్యను వారి కళేబరములు పెంటవలే పడి ఉన్నవి. ఇంతగా జరిగినను ఆయన కోపము చల్లారలేదు, ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది. అంటే ఇన్ని జరిగిన ఆయన కోపము చల్లారలేదు.
ఇలా ఎందుకు జరిగింది అంటే దానికి కారణం చెబుతున్నాడు. మీరు త్రీపి ద్రాక్షాలుగా ఉండవలసిన మీరు కారు ద్రాక్షాలుగా మీరు మారటం వలన ఇదిగో ఇంత జరిగింది, ఇంత జరిగింది, ఇంత జరిగింది. ఏం తక్కువ చేశాడండి దేవుడు ఇశ్రాయేలీలకు? ఒక సారవంతమైన నేలలో ఒక శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా నాటి కావలసిన అన్నీ ఇచ్చి తీపి ద్రాక్షాలుగా మారండని వాళ్ళను ఇస్తే చేదు ద్రాక్షాలుగా మారారు. చేదు ద్రాక్షాలు. అందుకే ఇంత భయంకరమైన పరిస్థితి తెచ్చుకున్నారు. ఇంత భయంకరమైన పరిస్థితి తెచ్చుకున్నారు. మరి ఈరోజు ఈ యొక్క పాఠాన్ని బట్టి మరి మనం ఏమి నేర్చుకోవాలి? మనం ఏమి నేర్చుకోవాలి? దేవుడు ఆనాడు వ్యవసాయకుడే, అలాగే ఈనాడు కూడా ఆయన వ్యవసాయకుడే. అందుకే మనం అందరం చదువుకుంటాం కదండి. మరి యోహాను సువార్త 15వ అధ్యాయంలో మొదటి వచనంలో ఆయన మాట్లాడుతూ అంటున్న మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో ఎప్పుడైతే ఇదిగో ఆదాము పుట్టినప్పటి నుండి ఆయన వ్యవసాయకుడే, ఇదిగో ఈ రోజు కూడా ఆయన వ్యవసాయకుడే. ఆనాటి నుండి ఈనాటి వరకు దేవునికి నష్టమే కలుగుతుందండి. నష్టమే కలుగుతుంది. ఒక యేసుక్రీస్తు వారి విషయంలో తప్ప ఆనాటి నుండి దేవునికి నష్టమే కలుగుతుంది. ఈరోజు మనం అంటే సంఘం అంటే క్రీస్తు శరీరానికి ఇదిగో మనం అందరము కూడా అంటు కట్టబడి ఉన్నవారు. మనమందరము కూడా తీగలము. మనమందరము కూడా తీగలుగా ఇదిగో ద్రాక్షవల్లి అనబడుతున్న యేసుక్రీస్తు వారికి మనమందరము కూడా అంటు కట్టబడి ఉన్నాము. ఇప్పుడు మన పని ఏంటంటే మనము ఫలించాలి. ఏ ఫలాలు ఫలించాలి? మనము మంచి ద్రాక్షాలుగా మనం ఫలించాలని మనల్ని కూడా ఇదిగో లోకమనే ఐగుప్తులో నుండి బాప్టిజము ద్వారా మనల్ని ఒక శ్రేష్టమైన తీగగా ఇదిగో తీసుకొని క్రీస్తుతో కూడా ఆయన అంటుకట్టాడు. క్రీస్తు అనే ద్రాక్షవల్లితో ఆయన అంటుకట్టాడు. కాబట్టి మనము ఇదిగో మంచి ద్రాక్షల్లా, తీపి ద్రాక్షల్లా మనం ఫలించాలి. కొన్ని ఫలాలు ఉంటాయండి, కొన్ని ఫలాలు తినడానికి పనికిరావు, పారవేయడానికి తప్ప కొన్ని ఫలాలు తినడానికి పనికిరావు. అలాగే కొంతమంది ఉంటారు, ఇటు దేవునికి పనికిరారు, ఇటు సంఘానికి పనికిరారు. ఇటు సంఘానికి పనికిరారు. ఒకప్పుడు ప్రారంభములో రెగ్యులర్ గా చర్చికి వచ్చేవారు, రెగ్యులర్ గా ప్రార్థనలు కానివ్వండి, ఈ కూటాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఇదిగో మరి ఏది కూడా మిస్ కాకుండా మరి ఉన్నవారు మరి ఈ రోజుల్లో మనం ఆలోచన చేయగలిగితే ఎందుకు అలాంటి స్థితి తగ్గిపోతుంది అన్నప్పుడు, ఎందుకంటేనండి ఇదిగో వారు ఫలించటము లేదు గనకనే సరిగ్గా మందిరానికి రావటం లేదు. వారు ఫలించటం లేదు గనకనే సరిగ్గా ప్రార్థన చేసుకోలేకపోతున్నారు, బైబిల్ చదువుకోలేకపోతున్నారు. వారు ఫలించటం లేదు గనకనే దేవునిలో ఎదగలేకపోతున్నారు. అందుకే ఆనాడు వారిని కట్ చేశాడు. అందుకే ఈరోజు మనల్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే ఇదిగో మనల్ని కూడా ఫలింపని ప్రతి తీగను నేను కట్ చేస్తాను అన్నాడు. అంటే ఆయన కట్ చేస్తే ఇక మనకి ఏముండదు అన్నప్పుడు అండి, మనకు ఇదిగో దేవుని కాపుదల అన్నది మనందరికీ ఉండదు. కాబట్టి మనం అందరం ఆలోచన చేయగలిగితే కనీసం ఈ సంవత్సరంలోనైనా దేవుడు కోరుకుంటున్న ఆ మారు మనసు మనలో రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఈ సంవత్సరము కూడా ఉండనిమ్మని ఎందుకన్నాడు మీరు ఆలోచించండి. ఈ సంవత్సరం కూడా ఎందుకు దేవుడు మనల్ని ఉండనిచ్చాడు అన్నప్పుడు అండి, ఇంకా మనము సరి చేసుకోవలసిందేదో ఉంది, ఇంకా దేవుని కొరకు మనం చేయవలసిందేదో ఉంది. కాబట్టి ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము అన్నాడు. అందుకే ఒకసారి మీరు చూడగలిగితే మారు మనసు అన్న పదానికి అర్థం ఏంటంటేనండి, ఆ మాటకు అర్థం ఏంటంటే, మారు మనసు అంటే అర్థం ఏంటంటే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము
8వ అధ్యాయము 22వ వచనాన్ని మనం అందరం చదువుకుందాం. 8వ అధ్యాయం 22వ వచనాన్ని మనం అందరం చదువుకుందాము. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చును. మారు మనసు అంటే అర్థం ఏంటంటే చెడుతనమును మానటము. మారు మనసు అంటే అర్థం ఏంటంటే చెడుతనమును మానటము. కాబట్టి మారు మనసు పొందితే ఈ చెడుతనం అనేది మనలో ఉండకూడదు. చెడుతనం అనేది కనబడుతుంది అంటే ఇంకా మారు మనసు పొందుకోలేదు అని దాని అర్థము. కాబట్టి మారు మనసు పొందుకున్న మనము ఫలించవలసిన ఫలాలు ఉన్నాయి. మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి అన్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో మరి బాప్తిజం ఇచ్చి యోహాను గారు. మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి అన్నాడు. ఆ ఫలములే ఆత్మ ఫలములు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము గలతీ పత్రిక 5:22లో ఉంటుంది. కాబట్టి ఎన్ని మనం ఆలోచన చేయగలిగితే ఈ 9 ఆత్మ ఫలములలో ఏవి లేవో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాము. ఒకవేళ చేదు ఫలాలుగా ఉంటే ద్రాక్ష వల్లితో తీగలుగా ఉన్న మిమ్ములను నేను కట్ చేస్తాను అంటున్నాడు. అందుకేనండి వాళ్ళు సంఘ సహవాసానికి దూరం అవుతూ ఉంటారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ వ్యక్తి అయినా సంఘ సహవాసానికి దూరమైన ఏ వ్యక్తి అయినా బాగుండడు. బాగా ఉన్నాను అని ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి, బాగున్నాడేమో. సంఘ సహవాసానికి దూరమైన ఏ వ్యక్తి కూడా బాగుండడు. కాకపోతే మీరు ఎంక్వైరీ చేయండి. అందుకే ఏమన్నాడో తెలుసా అండి? ఒక్కసారి చివరిగా మరి ఈ యొక్క సందర్భం, ఈ వాక్యాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు చదువుకొని మనం అందరం కూడా ముగించుకుందాము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరలా సిలువ వేయచు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము అంటున్నాడు. ఒక్కసారి వెలిగించబడి కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు కట్ చేశాడు గనకనే సహవాసము నుండి బయటికి పంపించేశాడు. సహవాసము నుండి దేవునికి దూరం అయ్యాడు. కాబట్టి ఆనాడు కారు ద్రాక్షాలు కాసినందుకు దేవుడు ఇశ్రాయేలీలను అన్యరాజులకు అప్పగించాడు. ఒక అశూరీయులు కావచ్చు, ఒక బబులోనీయులు కావచ్చు, వాళ్ళు ఇదిగో పట్టణాలను తగలబెట్టడం కానివ్వండి, ఒక బబులోను రాజు, ఆ తర్వాత ఇశ్రాయేలును చంపటం కానివ్వండి, ఆ తర్వాత కొంతమందిని చెరలోనికి తీసుకుని వెళ్ళటం కానివ్వండి, ఇవన్నీ కూడా జరిగే చరిత్ర మనకు తెలుసు. అంటే కారు ద్రాక్షాలు పాప ఫలాలు ఫలించినందుకు ఆనాడు అన్యరాజులకు అప్పగిస్తే ఈరోజు ఇదిగో మనం ఫలించకపోతే మనలను కూడా సాతానుకు అప్పగిస్తాడు. వాడేం చేస్తాడు అంటే వాడు అగ్నిగుండానికి వెళతాడు, నిన్ను కూడా పాతాళ గుండానికి తీసుకొని వెళతాడు. కాబట్టి మంచి ఫలములు మీరు ఫలిస్తే అది మీకు ఆశీర్వాదకరం, మీ కుటుంబానికి ఆశీర్వాదకరం, మీ సంఘానికి మంచిది. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మనం వింటున్న అంశము దేవుని ద్రాక్ష తోటలో కారు ద్రాక్షాల. ఈరోజు ఆ సంఘము అనే తోటలో మీరు ఎలాంటి ద్రాక్షాలుగా మీరు ఉన్నారు? మీరు కూడా కారు ద్రాక్షాలుగా మారుతున్నారా, లేదంటే మీరు తీపి ద్రాక్షాలుగా మారుతున్నారా? ఒకవేళ కారు ద్రాక్షాలుగా మనం కూడా మారితే ఆయన ద్రాక్షావళితో మనల్ని కట్ చేస్తాడు, ఇదిగో సాతానుకు అప్పగిస్తాడు. వాడితో పాటు నరకములో ఇదిగో అగ్నిగుండములో మనము యుగాలు తరతరాలు ఇదిగో అగ్నిగుండములో కాలాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఆనాడు అన్నీ ఇచ్చాడు దేవుడు, ఇశ్రాయేలీలకు ఆనాడు అన్నీ ఇచ్చాడు. ఈరోజు కూడా మనకు ఏం తక్కువ చేశాడు? అన్నీ ఇచ్చి నా కొరకు ఫలించండి అన్నాడు. అందుకేనండి మనము బహుగా ఫలించాలి అని, మనము బహుగా ఫలిస్తే దేవునికి మహిమ, మనము బహుగా ఫలించాలని
మరొక సంవత్సరం దేవుడు మనకిచ్చాడు. మనము తీపి ద్రాక్షాలుగా బహుగా మనం ఫలించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.